హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గ్యాస్ సిలిండర్లపై కొత్త రూల్స్ అన్ని ఇక్కడ నుంచి ఇలాగే తీసుకోవాలి. సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. గ్యాస్ సిలిండర్ కొంటున్నారా మీరు? అయితే అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే అండి. తప్పనిసరిగా అయితే పాటించాలని చెప్తున్నారు. సో ఆ రూల్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నిత్యావసరాల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయండి. సో మరీ ముఖ్యంగా గ్యాస్ సిలిండర్లు, వంట సంబంధించిన పప్పు, నూనె, వాటికి సంబంధించిన ధరలు కూడా సామాన్యులు చుక్కలు చూపిస్తున్నాయంటే చెప్పొచ్చు. గత కొన్ని నెలలుగా గ్యాస్ సిలిండర్ ధర స్థిరంగా ఉంటుంది. సో ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు గ్యాస్ సిలిండర్ ధరను ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నాయి. తాము అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తామని విపక్షాలు ప్రకటిస్తూ ఉండగా, ఇక అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికే 2 దఫాలుగా గ్యాస్ ధరను అయితే ₹300 మేర తగ్గించింది. ప్రభుత్వం తెలంగాణ సహా చాలా రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధర 500గా అయితే ఉంది. దేశంలో చాలామంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా అందించే సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్లను పొందుతున్నారు. దీనికి సంబంధించిన ఇకపై కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. గ్యాస్ సిలిండర్ పొందాలంటే ఖచ్చితంగా కొన్ని రూల్స్ అయితే పాటించాల్సి అయితే ఉందండి. చమురు కంపెనీలు ఆదేశాలు అయితే జారీ చేశాయి. ఆ వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ కొనుగోలుకు సంబంధించిన చమురు కంపెనీలు కొత్త నియమాలు అమల్లోకి చేసేందుకు అయితే రెడీ అవుతున్నాయి. త్వరలోనే అవి అమల్లోకి రానున్నాయండి. ఇకపై పీఎం ఉజ్వల యోజన సబ్సిడీ కింద అయితే గ్యాస్ సిలిండర్ పొందాలంటే బయోమెట్రిక్ వివరాలు, వేలిముద్ర, అలాగే రెటీనా స్కాన్ అవసరమని చమురు కంపెనీలు నిర్ణయించాయండి. అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీ కింద అయితే గ్యాస్ సిలిండర్ పొందేవారు ఖచ్చితంగా బయోమెట్రిక్ వివరాలు వెల్లడించాల్సి అయితే ఉంటుంది అదే చెప్తున్నారు. ఇది కంపల్సరీ కొత్త రూల్ అండి. కస్టమర్లకు వాస్తవికతను ధృవీకరించడానికి వేలిముద్ర ఖచ్చితంగా వేయాలని అయితే చమురు కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. దీని ప్రకారం ప్రతి వినియోగదారుడు ఖచ్చితంగా బయోమెట్రిక్ నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలానే ఫేస్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలైతే ఉంటుందండి. ఇవి కొత్తగా వచ్చిన గ్యాస్ సంబంధించిన రూల్స్. బయోమెట్రిక్ కోసం వినియోగదారులు ఎలక్ట్రానిక్గా నమోదు చేసుకోవచ్చు. దీనికోసం గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి వేలిముద్ర ఇవ్వాలి. సో సీనియర్ సిటిజన్లు అయితే గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది వారిని ఇంటి వద్దకు వారే వచ్చి బయోమెట్రిక్ వివరాలను తీసుకొని వెళ్తారు. అయితే బయోమెట్రిక్ వివరాలు నమోదు ఆఖరి తేదీ అనేది ఏమీ లేదు. వేలిముద్ర నమోదు చేయకపోయినా సరే అండి గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయవచ్చు. కానీ ఖచ్చితంగా బయోమెట్రిక్ వివరాలు నమోదు చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనేది అంటున్నారు. కస్టమర్లు వాస్తవికతను ధృవీకరించడానికి ఈ ప్రక్రియ అమలు చేస్తూ ఉన్నట్టుగా చమురు కంపెనీలు తెలిపాయి. సో ఇవే అండి గ్యాస్ సిలిండర్పై వచ్చిన కొత్త రూల్స్. ఇకపై అయితే ఇలా ఉండబోతున్నాయి. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.